పుష్ప 2 చూసాక ఫస్ట్ టైం సుకుమార్ గారి స్టోరీ టెల్లింగ్ ని అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రెజెన్స్ డామినేట్ చేసి అనిపించింది. ఇలా ఎందుకన్నానో పుష్ప 2 మీద నా ఒపీనియన్ ఏంటో స్పాయిలర్స్ లేకుండా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా యాజ్ యూజువల్ గా సినిమాలో మెయిన్ హైలైట్ పుష్పరాజ్ క్యారెక్టరే. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో పుష్ప క్యారెక్టర్ ఏంటో మనం చూసాం కాబట్టి ఆ యాటిట్యూడ్, సెల్ఫ్ రెస్పెక్ట్, అనుకున్న దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకునే నేచర్, ఇవన్నీ సెకండ్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతాయి. ఈ క్యారెక్టరైజేషన్ తెలిసిందే అయినా సరే ప్రతి 15 నిమిషాలకి పుష్పరాజ్ అనేవాడు ఏదో విధంగా మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. దీనికి మెయిన్ రీజన్ ఎఫిషియంట్ అండ్ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. పుష్ప 2లో ఒక మంచి కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఒక పక్క ఎర్రచందనం, స్మగ్లింగ్, సిండికేట్, వీటి చుట్టూ నడిచే పాలిటిక్స్, ఇవన్నీ కూడా కథకి ఒక స్కేల్ ని సెట్ చేస్తే, ఇంకో పక్క పుష్ప శ్రీవల్లి బాండింగ్, ఫ్యామిలీ డైనమిక్స్, పుష్ప పాస్ట్ లోని ట్రామా, ఇవన్నీ కథలో ఎమోషన్స్ ని నడిపిస్తాయి. ఇకపోతే స్టోరీలో భాగంగా పుష్ప 2లో కొన్ని యాక్షన్ సెట్ పీస్లు ఉంటాయి. ఇవి మాత్రం థియేటర్లో మంచి మాస్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇందాక స్క్రీన్ ప్లే ఎఫెక్టివ్గా ఉందని ఎందుకన్నానంటే, పుష్ప 2 డ్యూరేషన్ దాదాపు 3.5 గంటలు ఉంటుంది. అయినా సరే ఎక్కడా కూడా సినిమా బోరింగ్గా అనిపించలేదు. ఒక్క వేస్ట్ సీన్ కూడా లేకుండా కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా ప్రతి సీన్ కి ఏదో ఒక పర్పస్ ఉంటుంది. సపోజ్ ఐటమ్ సాంగ్ లిరిక్స్ కి సినిమాలోని ఒక ముఖ్యమైన సీన్ కి లింక్ చేసిన విధానం కావచ్చు, శ్రీవల్లి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎంత మాస్ యాటిట్యూడ్ ఉన్నా సరే పుష్పలో కూడా ఆ వల్నరబిలిటీని చూపించడం, ఇవన్నీ రైటింగ్ పరంగా సినిమా లవర్స్ ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తాయి. నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండ్ శ్రీవల్లి. పుష్ప 2 వరకు చూసుకుంటే రష్మిక స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఈ మూవీలో ఒక సర్ప్రైజ్ అనుకుంటారు చాలా మంది. కానీ ఆల్రెడీ పుష్ప 1లో కూడా శ్రీవల్లి క్యారెక్టర్ గానీ ఎమోషన్ గానీ బలంగా ఉంటాయి. సో ఈ సినిమాలో కూడా త్రూ అవుట్ ద స్టోరీ శ్రీవల్లి క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే సపోర్టింగ్ రోల్స్ లో నాకు బాగా నచ్చింది రావు రమేష్ గారు అండ్ ఫహద్ ఫాజిల్. అయితే పుష్ప ప్యూర్ డామినేషన్ వల్లేమో ఫస్ట్ పార్ట్ లాగే ఇందులో కూడా విలన్ క్యారెక్టరైజేషన్ లో ఆ న్యూయాన్స్ అండ్ పర్సనల్ టచ్ అనేది మిస్ అవుతుంది. అఫ్ కోర్స్ ప్రతి సినిమాలోనూ రంగస్థలం లాగా పవర్ఫుల్ విలన్స్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ నాకైతే యాంటాగనిస్ట్ పరంగా రైటింగ్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది. అలాగే ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే పుష్ప పెద్దోడైపోవడం, స్కేల్ పెరిగిపోవడం వల్లేమో ఫస్ట్ హాఫ్ లో ఆ రూటెడ్ రానెస్ కూడా తగ్గిందని చెప్పాలి. ఫైనల్ గా ఒక్కటి మాత్రం నిజం, వెన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ డెలివర్ ద బెస్ట్, రిజల్ట్ ఈజ్ పుష్ప 2. వీడియో స్టార్టింగ్ లో సుకుమార్ గారిని అల్లు అర్జున్ డామినేట్ చేసినట్టుందని చెప్పాను కదా. అంటే నా ఉద్దేశం ఇందులో సుక్కు సిగ్నేచర్ లేదు అని కాదు. ఖచ్చితంగా అక్కడక్కడ ఆ ఇంటెలిజెంట్, లాజికల్ స్క్రీన్ ప్లే టచ్లు కనిపిస్తాయి. కానీ సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి కేవలం అల్లు అర్జున్ విశ్వరూపం మాత్రమే మనకి గుర్తుండిపోతుంది. సో నో డౌట్ ఈ పుష్ప 2 మాత్రం అల్లు అర్జున్ గారి కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇంటర్వ్యూలో ఆయన అన్నట్టు నిజంగానే కమర్షియల్ మాస్ మసాలా సినిమా పర్ఫార్మెన్స్లో ఆ రిఫైనిటీ, న్యూయాన్స్ అండ్ రెస్పెక్ట్ని తీసుకొచ్చారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సినిమా చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అయిపోవచ్చు. సో చివరిగా చెప్పేది ఏంటంటే, పుష్ప 2 ఒక మంచి కమర్షియల్ సినిమా. థియేటర్లో కూర్చుంటే విజిల్స్ అండ్ గూస్ బంప్స్తో ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ. సో తప్పకుండా చూడండి. ఆల్రెడీ సినిమా చూసుంటే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.